హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ప్లే స్టోర్ లో యాప్ ఎలా అప్లోడ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను. వీడియోలో స్పెషల్ ఏంటంటే చాలా మంది మాక్సిమం కంప్యూటర్ నుండి ఎలా అప్లోడ్ చేయాలో చాలా మంది వీడియోస్ చేసి చూపించారు. అలాగే ఏంటంటే ఈ రోజు వీడియోలో నేను మీకు మొబైల్ నుండి ఎలా అప్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే గైస్, మనం ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లే స్టోర్ లో యాప్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తాను చూడండి. యాప్ నేమ్, యాప్ లోగో, యాప్ స్క్రీన్ షాట్స్, యాప్ బ్యానర్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ అండ్ ప్రైవసీ పాలసీ URL. దీనికి సంబంధించి మీకు ఒక వెబ్సైట్ కూడా ఉండాలి. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ లేకపోతే కంగారు పడొద్దు, నేను ఉన్నాను కదా. మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోండి. బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నన్ను అడగొద్దు. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేయండి. దానిలో మీకు స్పెషల్గా ఒక డొమైన్ తీసుకోవాల్సిన నీడ్ అయితే ఏం లేదు. మీ డైరెక్ట్ బ్లాగ్ స్పాట్ ఏదైతే ఉందో బ్లాగ్ స్పాట్ వెబ్సైట్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అందులో మీరు ఒక ప్రైవసీ పాలసీ పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆ లింక్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉండాలి యాప్ అప్లోడ్ చేసేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నా మొబైల్ ఇది. ఓకే, ఇది ఒక యాప్ నేను అప్లోడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు డైరెక్ట్గా నేను క్రోమ్ నుండి చేస్తాను. ఓకే, నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి ప్లే కన్సోల్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. ప్లే కన్సోల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు, మీరు డైరెక్ట్గా ప్లే కన్సోల్ అకౌంట్ ఏదో ఓపెన్ చేసినా ఇక్కడ క్రియేట్ యాప్ అని కనిపిస్తుంది డాష్ బోర్డ్లో. ఓకేనా? డాష్ బోర్డ్లో క్రియేట్ అన్ యాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకేం కనిపిస్తుంది ఇక్కడ? చాలా సింపుల్. ఇక్కడ మీకు యాప్ నేమ్ అని ఉంది. ఈ యాప్ నేమ్ మీరు ఆల్రెడీ ఈ యాప్ నేమ్ నేను ఏంటంటే అన్ని వాట్సాప్లో నేను ఒక చోట పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నా పర్సనల్ నెంబర్ దగ్గర ఇక్కడ యాప్ నేమ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు యాప్ నేమ్ ఏం పెట్టాలో చూడండి. ఓకే, యాప్ నేమ్ అయితే నేను టైప్ చేస్తున్నాను. ఆల్ ఇన్ వన్ స్టేటస్ సేవర్ ప్లస్. ఓకే, యాప్ నేమ్ అయితే టైప్ చేశాను. అండ్ యాప్ లాంగ్వేజ్ అంటే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి అలా వదిలేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి యాప్ గేమ్ అని అడుగుతుంది. యాప్ని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫ్రీయా పెయిడ్ అని అడుగుతుంది. ఫ్రీ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ డిస్క్లైమర్ ఇవన్నిటికి టిక్ చేసేయండి. ఇక్కడ టిక్ చేసి ఇక్కడ కిందకి వచ్చేసి క్రియేట్ యాప్ అని ఉంటుంది. క్రియేట్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఒక ఫ్యూ సెకండ్స్లో మనకి యాప్ అప్లోడ్ చేయడానికి మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఏమేమి క్లియర్ చేయాలనేది మొత్తం చూపిస్తుంది. ఇనిషియల్ సెటప్లో వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్స్ ఏ ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్టెప్స్ వచ్చేటప్పటికి యాప్ యాక్సెస్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ ఫంక్షనాలిటీయా ఆల్ ఫంక్షనాలిటీకి రిస్ట్రిక్టెడ్ ఏమైనా ఉందా? మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ పైన డాష్ బోర్డ్ అని ఉంటుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోయి డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్స్. మీ యాప్లో యాడ్స్ అనేవి ఉన్నాయా? ఓకే, యాడ్స్ ఉన్నాయి. ఎస్ సెలెక్ట్ చేయండి. సేవ్. మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. ఓకే, నేను ఇక్కడ మౌస్తో చేస్తుంటే నాకు ఇది వెంటనే రీలోడ్ అవుతుంది. నేను డైరెక్ట్ మొబైల్లో చేస్తాను, మీకు కనిపిస్తుంది చూడండి డిస్ప్లేలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ రేటింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి IRC నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్టార్ట్ క్వశ్చనరీ మీద క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ ప్లే కన్సోల్ అకౌంట్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో సేమ్ అదే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయండి. నేనైతే ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కేటగిరీ. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన యాప్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి నేను ఎంటర్టైన్మెంట్ అని పెడుతున్నాను. ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది వయలెన్స్ ఎంత ఉంది, దీనికి సంబంధించి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఆన్సర్స్కి నో అనే ఉంటుంది. ఓకేనా? ఫియర్, సెక్సువాలిటీ ఇవన్నిటికీ నో పెట్టేసేయండి. అంటే మీ యాప్ని బట్టి, అంటే మీ యాప్ అనేది కొంచెం వైలెన్స్గా ఇలాంటి ఏమన్నా ఉంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని బట్టి మీరు చూసి పెట్టండి. నా యాప్ ఇప్పుడు నేను అప్లోడ్ చేసే యాప్ మ్యాక్సిమం ఏంటంటే అన్నిటికీ నోనే ఉంటుంది. సో మ్యాక్సిమం నోనే పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్కడో సేవ్.
ఇక్కడ నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఇవన్నీ సబ్మిట్ చేయమని అడుగుతుంది. సబ్మిట్ చేస్తున్నాను రేటింగ్ కోసం. ఓకే, రేటింగ్ కోసం అయితే సబ్మిట్ చేసేసాను ఇక్కడ. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి యాప్ కంటెంట్కి సంబంధించి ప్రైవసీ పాలసీ ఇవన్నీ అడుగుతుంది. మనం స్టెప్ బై స్టెప్ ఒకటి క్లియర్ చేసుకుంటూ ఉంటే అవే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ప్రైవసీ పాలసీ యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ ఎలా వస్తుంది? ఆల్రెడీ ఇందాక చెప్పాను. మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో ఒక పేజ్ క్రియేట్ చేయండి. పేజ్ క్రియేట్ చేసి ఆ ప్రైవసీ పాలసీ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ ఏమీ లేకపోతే డైరెక్ట్ బ్లాగ్ క్రియేట్ చేయండి. ఆ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి అడగొద్దని చెప్పాను కదా. ఓకే, నా దగ్గర ఆల్రెడీ యూఆర్ఎల్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను. యూఆర్ఎల్ అండ్ సేవ్. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేయాలంటే ఇక్కడ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పదే ప్రతిసారి చెప్పాను, మ్యాక్సిమం అన్ని స్టెప్స్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది బ్యాక్ రావడానికి. ఓకే, బ్యాక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆడియన్స్ అంటే మీరు ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళని అనేది ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, మనం వచ్చేటప్పటికి 13 to 15 and 16 and 18 అబోవ్ ఈ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చిల్డ్రన్స్కి ఇది అంటే అన్కండిషనల్లీ అప్లై అంటే కనిపించవచ్చా యాప్ అనేది అడుగుతున్నారు. ఎస్ పెట్టవచ్చు. ఎస్. ఓకే, అండ్ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసండి. కంటెంట్ రేటింగ్ ఇచ్చేసాం, యాడ్స్ ఇచ్చేసాం, యాక్సెస్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను మళ్ళీ డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి కూడా డాష్ బోర్డ్కి వెళ్ళొచ్చు. ఇదిగోండి డాష్ బోర్డ్. ఓకే, నేను డాష్ బోర్డ్కి వచ్చేసాను. ఇక్కడ ఇనిషియల్ స్టెప్స్లో మ్యాక్సిమం అన్నీ క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ కేటగిరీ, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ స్టోర్ సెటప్ ఉంది. ఇది మనకి మెయిన్. ఓకే, ఇప్పుడు మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి నెక్స్ట్ ఆ స్టెప్కి వెళ్దాం. ఓకే, యాప్ సెలెక్ట్ కేటగిరీ అంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. అండ్ ట్యాగ్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. నేను ట్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు. అలాగే మెయిల్ ఐడి ఇచ్చేసాను. రాంగ్ వచ్చింది, సారీ. ఓకే, మొబైల్ నెంబర్ ఏమన్నా ఉంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లీవ్ ఇట్. అండ్ వెబ్సైట్ యూఆర్ఎల్, మీకు వెబ్సైట్ ఏమీ లేకపోతే మీరు డైరెక్ట్ బ్లాగ్ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. ప్రాబ్లం ఏమి ఉండదు. డైరెక్ట్ బ్లాగ్ స్పాట్ అయినా పర్లేదు. ఓకే, పేస్ట్. అండ్ ఎక్స్టర్నల్ మార్కెటింగ్, దానికి సంబంధించి ఏమన్నా మార్కెటింగ్ ఈమెయిల్స్ రావాలా వద్దా అనేది ఇక్కడ మీరు టిక్ చేయొచ్చు. మీరు తీసేయని కూడా తీసేయచ్చు. నేను ఉంచుతున్నాను టిక్. అంటే ఎవరైనా అడ్వర్టైజర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. డాష్ బోర్డ్ అంటే నేను పదే డాష్ బోర్డ్లోకి ఎందుకు వస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది ఇనిషియల్ స్టెప్స్ ఇవన్నీ. లేదనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెటప్ యువర్ స్టోర్ లిస్టింగ్ అని ఉంది. సేమ్ ఇదే ఆప్షన్ మనం ఇక్కడ సైడ్ మెనూలో నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే స్క్రాల్ చేయండి సైడ్ మెనూలో. ఇదిగోండి మెయిన్ స్టోర్ లిస్టింగ్ అని ఉంది కదా, ఈ మెయిన్ స్టోర్ లిస్టింగ్ దగ్గర నుండి కూడా మనం డైరెక్ట్గా స్టోర్ లిస్ట్ని మేనేజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ పదే నేను ఇక్కడికి రావడం వల్ల మీకు ఏంటంటే ఇక్కడ గ్రీన్ టిక్స్ పడుతున్నాయి చూసారా, ఇలా మనం ఇది కంప్లీట్ చేసేసినట్టు. ఇదివరకు ఉన్న యూఐ అయితే కనుక చాలా సింపుల్గా ఉండేది. బట్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, కొత్త బీటా వర్షన్ ఇదంతా. ఇది November 2nd నుండి కూడా మనకి ఓల్డ్ వర్షన్ అయితే ఇంకా అవైలబుల్లో ఉండదు. మీరు తప్పకుండా ఇంకా దీనిలో చేయాల్సిందే, ఇంకా తప్పదు. ఓకేనా. సో ఏంటంటే ఇక్కడ మీకు స్టెప్స్ కనబడతాయి అని చెప్పి ఇలా టిక్స్ కనబడతాయని ఇక్కడే చేస్తున్నాను నేను డాష్ బోర్డ్ నుండి. ఓకేనా. ఇప్పుడు స్టోర్ లిస్టింగ్కి వెళ్దాం. ఓకే, స్టోర్ లిస్టింగ్. ఇక్కడ మనం యాప్ నేమ్ ఆల్రెడీ మనం ఇందాక టైప్ చేస్తాం కదా, ఆ యాప్ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నా వాట్సాప్లో. దీన్ని నేను కాపీ చేసుకున్నాను. కాపీ, డైరెక్ట్ పేస్ట్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫుల్ డిస్క్రిప్షన్. ఈ ఫుల్ డిస్క్రిప్షన్ కూడా నేను ఆల్రెడీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి పెట్టుకున్నా. సేమ్ ఇదే, ఇదిగోండి ఈ డిస్క్రిప్షన్. మీరు ఇలాంటి డిస్క్రిప్షన్ మీరు కూడా రాసుకోవచ్చు. మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టైప్ చేయకుండా ఉండొచ్చు. ఓకే, రైట్. ఇంకేమన్నా ఎడిట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఎడిట్ చేయొచ్చు.
అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు ఒకసారి చూసుకొని చేయండి ఇదంతా. ఓకే ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకొని మీరు డైరెక్ట్ ఫైనల్ చేసేయచ్చు. ఓకే, అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ యాప్ ఐకాన్ మీరు డైరెక్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చేసాను కదా, ఒకసారి సేవ్ చేసేద్దాం. ఎందుకంటే మనం మొబైల్లో చేస్తున్నాం, ఇది రీలోడ్ అయిందంటే సేవ్ చేయకపోతే మొత్తం పోద్ది. సో ఏంటంటే నేను సేవ్ చేసేస్తున్నా. కాంట్ సేవ్ అని వస్తుంది. ఓకే ఫైన్. నార్మల్గా యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు ఉన్న వర్షన్లో డైరెక్ట్ సేవ్ అయ్యేది, ఇప్పుడు కొత్త వర్షన్ కదా ఇది, దీనిలో సేవ్ అవ్వట్లేదు. ఓకే, మొత్తం ఫిల్ చేద్దాం. యాప్ ఐకాన్ ఉంది కదా, యాప్ ఐకాన్ కూడా నేను ఆల్రెడీ నా గ్యాలరీలో ఉంది. ఓకే, నేను డైరెక్ట్ యాప్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫోటోస్, పిక్సెల్ ల్యాబ్, యాప్ ఐకాన్. యాప్ ఐకాన్ వచ్చేప్పటికి 512x512 సైజ్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ రిజల్యూషన్ ఉన్నా తీసుకోదు, తక్కువ రిజల్యూషన్ ఉన్నా తీసుకోదు. ఓకేనా, మీరు కరెక్ట్గా చూడండి, సైజ్ అనేది మాత్రం 512x512 ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ ఇమేజెస్. ఇవంటే గ్రాఫిక్ ఇమేజ్, ఇది ఫ్యూచర్ గ్రాఫిక్ ఏంటంటే మీకు బ్యానర్ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక బ్యానర్ చెప్పాను కదా, 1024x500 బ్యానర్. సేమ్ ఆ బ్యానర్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లోడ్ ఫైల్స్, ఫోటోస్, పిక్సెల్ ల్యాబ్. ఇది కొన్ని బ్యానర్ ఇక్కడ పెట్టాను, బ్యానర్ సెలెక్ట్ చేస్తున్నా. బ్యానర్ కూడా అప్లోడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ స్క్రీన్ షాట్స్, అంటే మన మొబైల్ యొక్క మన యాప్ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, యాప్ స్క్రీన్ షాట్స్ మినిమం 2 స్క్రీన్ షాట్స్ ఉండాలి, మ్యాక్సిమం 8 స్క్రీన్ షాట్స్ ఉండొచ్చు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాను, ఆ స్క్రీన్ షాట్స్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఫైల్స్, ఫోటోస్ అండ్ పిక్సెల్ ల్యాబ్. ఇది ఇక్కడే ఉన్నాయి ఫొటోస్ అన్ని, వీటన్నిటిని నేను మార్క్ పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క దాన్ని టిక్ చేయండి. ఓకే, మొత్తం నేను 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. 6 ఫొటోస్ సెలెక్ట్ చేసి డన్ మీద క్లిక్ చేస్తున్నా. అన్ని ఫొటోస్ ఒకేసారి ఇక్కడ అప్లోడ్ అయిపోతాయి. మొత్తం టోటల్ మీరు 8 ఫొటోస్ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. అంటే మినిమం 2 ఫొటోస్ అయినా ఉండాలి, మ్యాక్సిమం 8 వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. గైస్ ఒక్కటే అప్లోడ్ అయినట్టుంది, మళ్ళీ సింగిల్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, మొత్తం బల్క్లో అప్లోడ్ అవ్వట్లేదు, సింగిల్గా చేయండి. గైస్ ఇక్కడ చూస్తే 6 ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మీ దగ్గర ట్యాబ్లెట్ స్క్రీన్ షాట్స్ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయొచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు 10 ఇంచ్ ట్యాబ్లెట్ స్క్రీన్ షాట్స్ ఉన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం అప్లోడ్ చేయట్లేదు, ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్. మీరు దీనికి సంబంధించి యూట్యూబ్ వీడియో ఏమన్నా షార్ట్ వీడియో ఉంటే యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఇవ్వచ్చు, అంటే యాప్ ఇంట్రడక్షన్ ఇలాంటివి ఉంటాయి కదా, అది ఇవ్వచ్చు అనమాట. ఓకే గైస్, ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసాం. మళ్ళీ మనం డాష్ బోర్డ్కి అయితే వెళ్దాం. ఇంకేదైనా స్టెప్స్ ఏమన్నా మిస్ అయ్యామో ఒకసారి చూద్దాం. గైస్ ఇక్కడ చూస్తే మనం ఇనీషియల్ స్టెప్ అనేది క్లియర్ చేసాం. సో ఏంటంటే మనకి ఆ ఇనీషియల్ స్టెప్ అనేది ఇంకా కనిపించట్లేదు, చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి రిలీజ్ యువర్ యాప్ అంటే ఇప్పుడు మనం యాప్ అప్లోడ్ చేయాల్సిన స్టెప్ వచ్చింది. ఓకే గైస్, ఇక్కడ మనకి ఇదంతా టెస్ట్ మోడ్, ఇవన్నీ టెస్ట్ అన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్, ఈ సెకండ్, ఈ థర్డ్ ఆప్షన్ కూడా వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేస్తే మీకు పబ్లిష్ యువర్ యాప్ అని ప్లే అని ఉంటుంది, గూగుల్ ప్లే. జస్ట్ ఈ వ్యూ టాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన యాప్ని పబ్లిష్ చేయాలి, అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రీస్ సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రీస్ అండ్ రీజియన్స్. ఇక్కడ మనకి యాడ్ కంట్రీస్ అండ్ రీజియన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, నేను వచ్చేటప్పటికి ఆల్ కంట్రీస్ పెడుతున్నాను. ఆల్ కంట్రీస్ పెట్టి సేవ్ చేస్తాను. సేవ్ అంటే యాడ్ చేయడం, అంటే కంట్రీస్ అన్నిటిలో కూడా మన యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ డాష్ బోర్డ్కి వచ్చేయండి, రిలీజ్ డాష్ బోర్డ్కి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మనం రిలీజ్ చేయాలి ఇప్పుడు, అంటే క్రియేట్ రిలీజ్.
సారీ గాయస్, ఏంటంటే నేను మొబైల్లో చేయడం వల్ల ప్రతిసారి ఇది మౌస్తో చేసినప్పుడు రీలోడ్ అయిపోతుంది పైన కిందకి అనేటప్పుడు. ఓకే, క్రియేట్ న్యూ రిలీజ్ అని ఉంది కదా, జస్ట్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మనకేంటంటే యాప్ సైనింగ్ అని వస్తుంది. ఇక్కడ మనం సైనింగ్ చేయాలి అంటే మనకి కీ స్టోర్ ఫైల్ అడుగుతూ ఉంటుంది. సో ఏంటంటే మనం ఆల్రెడీ కీ స్టోర్ ఫైల్ ఎలా జనరేట్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను ఆండ్రాయిడ్ స్టూడియోలో అయితే. అలాగే మన కోడ్లార్లో అయితే కనుక మీ సెట్టింగ్స్లోకి వెళ్తే కీ స్టోర్ అని ఉంటుంది. ఆ కీ స్టోర్ని డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్ ఏంటంటే మనం ఇలా స్టేటస్ డౌన్లోడర్స్కి ఇలాంటి వాటన్నిటికీ కీ స్టోర్ ఫైల్ అయితే అవసరం లేదు, ఎందుకంటే సైన్ ఇన్ అలాంటి పేజెస్ ఏమి ఉండవు కదా. ఇన్ కేస్ మనం గూగుల్ సైన్ ఇన్ కానీ ఫేస్బుక్ సైన్ ఇన్ కానీ ఇలాంటిది ఏదైనా మన యాప్లో వాడితే కీ స్టోర్ ఫైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే గైస్, ఇప్పుడు మన యాప్ సైనింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ. ఓకే, మనం ఇప్పుడు బండిల్ అంటే ఇక్కడ మనం బండిల్ యాప్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం యాప్ని అప్లోడ్ చేసేటప్పుడు మన రిలీజ్ వర్షన్స్ కానీ బండిల్ చేసిన యాప్స్ ఏంటంటే .aap ఫార్మాట్తో ఉంటాయి. లేదు మనం కోడ్లార్ నుండి చేసిన యాప్స్ కూడా ఇప్పుడు మనకి AAP ఫార్మాట్లో వస్తున్నాయి. అలా కాకుండా మనం సైన్ ఇన్ చేయకుండా ఉంటే అంటే ఆప్ట్ అవుట్ చేస్తే డైరెక్ట్ మనం APK అప్లోడ్ చేయొచ్చు. బట్ బండిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, యాప్ సైజ్. సో ఏంటంటే నేను బండిల్ యాప్ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ ఫైల్ కూడా నేను నా మొబైల్ ఫైల్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. ఓకే, అప్లోడ్ ఫైల్స్. ఇది నేను ఏంటంటే వాట్సాప్లో సెండ్ చేశాను కదా, వాట్సాప్లో ఉంటుంది ఫైల్ మేనేజర్. వాట్ ఎవర్ మీకు మీ యాప్ ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే కనుక నా వాట్సాప్లో ఉంది, వాట్సాప్ బిజినెస్ మీడియా అండ్ డాక్యుమెంట్స్ అండ్ సెండ్ యాప్ రిలీజ్ .aab అని ఉంది కదా, ఇదే ఫైల్. ఓకే, నేను సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. యాప్ అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ రిలీజ్ నేమ్ అని ఉంది కదా, ఈ రిలీజ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. మనం రిలీజ్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది వచ్చేస్తుంది. 1.0.1 అని కానీ 1.1 కానీ ఇలా ఇస్తూ ఉంటాం కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ యాప్ అప్లోడ్ అయిపోయింది. యాప్ అప్లోడ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇందాక, రిలీజ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందని. రిలీజ్ నేమ్ వచ్చేసింది. ఇది వచ్చేప్పటికి టార్గెట్ SDK వర్షన్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తాయి అనమాట యాప్కి సంబంధించి. ఓకే, నేను పైకి వెళ్తున్నా. స్క్రాల్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ నోట్ ఏమన్నా పెట్టుకోవాలని అడుగుతుంది. ఇక్కడ నేను టెక్స్ట్ నోట్ ఏదో ఒకటి పెడతాను. ఓకే, ఇక్కడ అంటే మీకు ఎప్పుడైనా యాప్ అప్డేట్ చేసినప్పుడు కానీ మీకు వాట్ ఈస్ ద ఇన్ న్యూ అప్డేట్ అని అడుగుతుంది కదా, అలాంటప్పుడు టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టెక్స్ట్ మీ యూజర్స్కి కనిపించాలన్నా మీకు ఒక ఐడియా ఉండాలన్నా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒక నోట్బుక్ టైప్ అనుకోవచ్చు మీరు. ఓకే, నేనేం చేస్తానంటే ఆల్ ఇన్ వన్ స్టేటస్ యాప్ స్టేటస్ సేవర్ ప్లస్ అప్డేటెడ్. ఓకే, నేను జస్ట్ అదే అలా టెక్స్ట్ ఒకటి పెట్టాను. ఆ టెక్స్ట్ ఇక్కడ పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ అని కింద ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రివ్యూ రిలీజ్ అని ఉంటుంది, రివ్యూ రిలీజ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ రోల్ అవుట్ ప్రొడక్షన్ అని ఉంటుంది. స్టార్ట్ రోల్ అవుట్ ప్రొడక్షన్ రోల్ అవుట్. ఇప్పుడు మనం రోల్ అవుట్ చేయగానే యాప్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ కొన్ని ఎర్రర్స్ అనేవి కానీ వార్నింగ్స్ కానీ వస్తాయి. వార్నింగ్స్ వస్తే కనుక ఇగ్నోర్ చేసేయండి. ఎర్రర్స్ వస్తే కనుక ఎర్రర్ ఏంటో చూడండి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన కంప్లీట్ స్టెప్స్ అన్ని చేస్తే మీకు ఎర్రర్స్ అయితే ఏం రావు, వార్నింగ్స్ వస్తాయి. ఆ వార్నింగ్స్ అన్ని మీకు యాప్ పబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పోతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మన యాప్ అనేది ఫస్ట్ వర్షన్ అనేది బీయింగ్ రివ్యూడ్, అంటే మన యాప్ అయితే కనుక సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేసాం, అది రివ్యూలో ఉంది. ఈ రివ్యూ అనేది 24 hours నుండి 3 days వరకు టైం పట్టవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కోవిడ్ టైం నుండి 1 week దాకా టైం తీసుకుంటున్నారు. ఓకే గైస్, ప్రజెంట్ అయితే కనుక మన యాప్ అయితే కనుక పబ్లిష్ చేసేసాం. ఒకసారి మన డాష్ బోర్డ్లో కూడా వెళ్ళి చూడొచ్చు. డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇంకేదైనా స్టెప్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయేమో చూద్దాం. ఇన్ కేస్ పెండింగ్ ఉంటే మనకి ఎర్రర్ ఈ పాటికే కనిపించేది. మనకి పెండింగ్స్ అయితే కనుక ఏం లేవు. యాప్ అయితే కనుక అప్డేట్ ఇన్ రివ్యూ అని ఉంది, అంటే సబ్మిట్ చేసేసాం. మన యాప్ అయితే కనుక సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాం. ఓకే గైస్, మీకు సిస్టంలో ఇదంతా ప్రాసెస్ అంతా సిస్టంలో చేస్తే మీకు చాలా తక్కువ టైం పడుతుంది. వితిన్ మీకు 7 to 10 minutes చేసేయచ్చు. 5 to 10 minutes మీరు డైరెక్ట్ పబ్లిష్ చేసేయచ్చు. బట్ ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా ప్రాసెస్ చూస్తే దగ్గర ఒక 20 minutes దాకా టైం పట్టింది ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేయడానికి. బికాస్ ఆఫ్ ఏంటంటే మొబైల్లో చేయడం వల్ల. మొబైల్ ఏంటంటే చిన్న స్క్రీన్, ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సిస్టమ్కి మొబైల్కి. బట్ ఏంటంటే చాలామంది మొబైల్లో అడిగారు, దట్స్ వై నేను మొబైల్లో చేయడానికి రీజన్ అదే. ఈరోజు ఇప్పుడు చేసిన ప్రాసెస్లో మీరు ఎటువంటి స్టెప్ మిస్ అయినా కానీ మీకు లాస్ట్లో
ఎర్రర్ చూపించేస్తుంది అండ్ మీకు సబ్మిట్ చేసిన రివ్యూ కూడా సక్సెస్ఫుల్గా అవ్వదు. ఐ హోప్ మీరు అందరూ యాప్స్ డెవలప్ చేయడం నేర్చుకొని ఇలా పబ్లిష్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎవరికి చెప్పిన ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.